పాపం మా రేవంత్ అన్న భయపడుతుందేమో అనిపిస్తుంది. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఇటు పోతే మంత్రుల పంచాయతీలు, ఇటు పోతే బీఆర్ఎస్ వాళ్ళతో పంచాయతీలు, అటు పోతే బీజేపీ వాళ్ళతో పంచాయతీలు, ఢిల్లీ పోతే ఢిల్లీలో పంచాయతీ. సో ఇట్లా రోజుకో పంచాయతీలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. అసలు ఎట్లా చేయాలి, ఎట్లా ఈ జనాల్ని ఈ 5 ఏళ్ళు ఎట్లా కూర్చోవాలి కుర్చీలా, ఒక్కొక్కడు ఒక్కో రకమైన బాధ పెడుతున్నా అని చెప్పేసి పాపం మా అన్న బీఆర్ఎస్ పార్టీల పైన ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారంతో డ్రామా నడిపిస్తున్నాడు. అయితే ఎందుకు ఈ డ్రామా ముందరకు వచ్చిందంటే ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ విషయంలో ఏర్పడ్డ లొల్లిలు అది రాశికి రేవంత్ రెడ్డి మేడకే చుట్టుకుంటాను. ఈ ఒకరి తర్వాత ఒకరుగా టెండర్లు నాకంటే నాకని కీసలాడుకుంటే అది లాస్ట్కి ఒకరి మీద ఒకడు ఆరోపణలు చేసుకొని, ఒకరి మీద ఒకడు అవినీతి ఆరోపణలు, ఒకరి మీద ఒకడు ఈ రాసలీల ఆరోపణలు చేసుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునే కాడికి వచ్చింది. ఈ విషయం మొత్తం బయటేసిగో గీ 9 టెండర్లో ఇది ఎందుకు రద్దు చేశారు, ఇది ఎందుకు రద్దు చేయలే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు, మరి సగం చేసి సగం ఎందుకు వదిలిపెట్టరు అని చెప్పేసి హరీష్ రావు గారు ఒక డిఫరెంట్ క్వశ్చన్ని రైజ్ చేశారు ప్రజల లోపలికి. ఇక ఒకటి కాకపోతే మమ్మల్ని ఎమ్మటి పడుతుందని చెప్పేసి హరీష్ రావు గారి పైకి ఎమ్మటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అస్త్రాన్ని రేవంత్ రెడ్డి వదిలింది. అది 2 ఏళ్ళు దాటింది, ఇప్పుడు వదిలబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతుంటే నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, నువ్వు ఎన్ని డ్రామాలైనా ఆడుకో, మాకు సంబంధం లేదు, మీ మాత్రం నిన్ను వదిలేసేది లేదు. నువ్వు ఈ టెండర్లే కాదు, రియల్ ఎస్టేట్ మాఫియానే కాదు, రాష్ట్రంలో ఏ మూలకు ఏ అవినీతి చేసినా, ఏ స్కామ్ చేసినా అనువనువు మేము బయట వేస్తాం. నీ నీ జీల దమ్మున్న కాడికి చేసుకో, 100లు కాదు 1000 కేసులు పెట్టుకో, రోజుకో కేసు పెట్టుకో, ఏం ఒరిగేదిలే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారట. అందుకే అదే అడిగి పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా నిన్ను వదిలేమంటున్నా. మరి ఎవరంటారు తెలుసా, బాబా మరి ఇద్దరు కలిసి ఈ స్టేట్మెంట్స్ ఇస్తురా, ఎన్ని కేసులైనా పెట్టుకోవాలట. సో ఇద్దరు సేమ్ డైలాగ్ వాడారు. ఒకసారి హరీష్ రావు గారికి సంబంధించిన వార్త ఒకసారి చూడండి. ఎన్ని కేసులు పెట్టినా నిన్ను ఇడిచిపెట్టం, ఇంకింత ఎక్కువ కొట్లాడతాం, మీ స్కాములన్నీ బయట పెడతాం, ప్రజల పక్షాన పోరాడుతాం, నువ్వెంత చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీ అవినీతిని కక్కిస్తాం, నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణంపై విచారిస్తాం, ఇది లీకుల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వం, సిట్టు నోటీస్ అంతా ఒక ట్రాష్, బామ్మర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రం నాకు సిట్టు నోటీసులు పంపిండు. ఎప్పుడైతే సృజన్ రెడ్డి బామ్మర్ది పేరు, సృజన్ రెడ్డి పేరు బయటకు వచ్చిందో ఎక్కడ నా బామ్మర్దికి డ్యామేజ్ అని చెప్పేసి వెంటనే పొద్దుగాల బామ్మర్ది పేరు వచ్చింది, సాయంత్రం వరకు ఏమంటే హరీష్ రావుకి సిట్టు నోటీసులు వచ్చినాయట. సో ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం, మీరు ఏ అవినీతి చేసినా దాన్ని కక్కిస్తాం, వదిలిపెట్టే అవకాశం లేదని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇక బొగ్గు స్కామ్లో రింగ్ కింగ్ అట మీ బామ్మర్దట, రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే విచారణ జరుపు, ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు మాకు కొత్త కాదు, మీ నోటీసులు నా ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగా భావిస్తారట, మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు బొగ్గు స్కామ్ పై సిబిఐ విచారణ చేయించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాసింది. ఇక ఆయన ఏ విచారణ చేస్తాడు, ఆయనేగా మంత్రి, మన ఫుల్ టైం మంత్రి, దేశవ్యాప్తంగా కూడా ఆయన మంత్రిగానే ఉన్నా ఏం ఉపయోగం లేదు, ఫాయిదా తెలంగాణకు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, అట్లీస్ట్ ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో ఏమైనా సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశమే ఉందా? ఇక మళ్ళీ ఇప్పుడు ఇలా ఈ పొత్తు ఆ పొత్తు అని జనాలు అంటారు. ఇక ఆ పొత్తులు ఎంతవరకు నిజామో మనకు తెలియదు. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, హరీష్ రావు గారు ఎప్పుడైతే ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో జరిగిన అవకతవకల్లో వీళ్ళేదో కొత్త విధానం పట్టుకొచ్చి దాన్ని ఎందుకు రద్దు చేయలే అని ఒక పాయింట్ రైజ్ చేయడంతో ఏమంటే అమ్మా మీ అంతా టెండర్ క్లోజ్ చేసినా అని చెప్పేసి జనాలకు చెప్తుంది, మళ్ళీ హరీష్ రావు వచ్చి మళ్ళీ మమ్మల్ని బదనాం చేస్తా ఉన్నాని చెప్పేసి భయపడి మన రేవంత్ రెడ్డి గారు ఈయనని ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణ చేసింది. ఈ విచారణ చేసి ఇంక ఎన్ని చేసినా నేను ఆల్రెడీ చెప్పినా పీకేది ఏమి లేదు. వాళ్ళు మాత్రం నువ్వు చేసిన ప్రతి రూపాయ, నువ్వు చేసిన ప్రతి అవినీతి మేము అధికారంలోకి రాగానే మేము లాక్కుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక మన సజ్జనార్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తుండ్రు.
హరీష్ రావును మళ్ళీ విచారిస్తారట హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావును విచారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు ప్రకటించిండు. మంగళవారం ఆయన రాత్రి మీడియాతో మాట్లాడిండు. హరీష్ రావు కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చినాం ఈ కేసులో అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందట. ఆయన కొడుకు అమెరికా పోతాడు కాబట్టి మేము వదిలేసినాం, లేకపోతే మేము పీకుడు మొనగాళ్ళం అని చెప్పేసి చెప్తా ఉండు. కానీ ప్రజలు నమ్మాలి కదా, నిజంగా మీరు ఎంత మునగాళ్ళు ఏందని ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మితే మిగతా వాళ్ళందరూ చూస్తే అదంతా వేరు. కానీ ప్రజలే నమ్ముతలేరు. వీళ్ళతో ఏమైతే మన కూడా కాదంటారు, జనం అంటారు. జనం అంటున్న విషయాన్ని మీ ముందర నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈ వార్తను ఒక్కొక్క పేపర్ ఎట్ట రాసింది ఒకసారి మీరు గమనించుకోవాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన పేపర్. కిషన్ రెడ్డి బొగ్గు స్కామ్ పై దర్యాప్తు జరిపించగలవా, సింగరేణి స్కామ్ పై విచారణకు దమ్ముందా, రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా, పోలీసుల వెనుక దాక్కొని పిరికి పందల నోటీసు పంపుడు కాదు, నీ బామ్మాడిదే మొదటి దోషి, అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, భాగవతం బయట పెట్టాలనే సిట్ నోటీస్ ఇచ్చారు, డైవర్షన్ కోసమే డ్రామాలు ఆడుతున్నారు, దర్యాప్తు అంతా ట్రాషు, అడిగిందే అడుగుడు సొల్లు ఆరోపణలు, మధ్యన పైనుంచి ఫోన్లు, రేవంత్ చేసిండో సజ్జనార్ చేసిండో, విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయట పెట్టు, నువ్వుండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం, ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం, నిన్ను మాత్రం విడిచిపెట్టాం, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టం చేస్తాం. సో ఆయన క్లియర్ కట్ గా ఆయన చెప్పాలనుకున్న విషయాలని చెప్పాడు. ఇంకా పోలీసులుగా విచారణ చేస్తున్నారు, అర్థం కాదు ఏం చేస్తారు అర్థం కానీ ఆయన పైనుంచి సత్యనారాయణ ఫోన్ చేస్తుండో, మరి రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తుండో, ఎవరు ఫోన్ చేస్తున్నా కానీ డ్రామాలు అయితే ఆడిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు మా కిషన్ అన్నకు అది పెద్ద కష్టంతో కూడుకున్న పని, ఎప్పుడు ఎక్కడుండే తెలియదు కాబట్టి ఆయనకు చాలా కష్టంతో కూడుకున్న పని, అది ఆయన పని ఆయన చేస్తా ఉన్నాం. సో ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇది వేసిరుగా ఇట్లా బొమ్మ వేసారు, దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా ఆడింది. ఇష్యూ డైవర్ట్ చేయాలి కదా, ఇష్యూ డైవర్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. సో అంత మంచి సిద్ధహస్తుడు ఇష్యూ డైవర్ట్ చేయడంలో లక్ష్యంలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా ఏమన్నా కొసెళ్తామంటే కొసెళ్దాం, మళ్ళీ అది 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ అది ఆన్నే ఉంటుంది. మళ్ళీ చర్చ అది ముందర పడేది లేదు, పీకేది లేదు, కట్టలు కట్టేది లేదు, ఇంత వేస్ట్ జోలి. ఇక ఈ రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా ఉంటుంది కదా, అన్నగారి నల్లమల పులి కోసం నడిపే పత్రిక, ఈయన ఇటు రాసుకుంటాడు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థాన మీడియా పత్రికల సారాంశం. వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకొని ఫైనల్ గా ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తారు. ఏది నిజం వార్త, ఏది సగం అబద్ధం, ఏంది అది అర్థం కాక ప్రజలు ఆగమవుతారు. ఇది పేపర్ల వ్యవహారం.